అనుసరించి ఉంటుందని. ఎందుకంటే దేవుని వాక్యము సత్యము కనుక దేవుడు తీర్పు తీర్చేటప్పుడు సత్యమును అనుసరించి దేవుడు తీర్పును తీస్తాడనే విషయమును మనం చూస్తాం. 8వ వచనం చూడండి. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, 2వ అధ్యాయం రోమపత్రిక 8వ వచనం. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కనుక తీర్పు అనేది దేనిని బట్టి ఉంటుందంటే సత్యమును బట్టి ఉంటుంది. సత్యము అంటే ఏంటి? సత్యము అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? 119వ కీర్తనలో ఉంటుంది, దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్య సారాంశమే సత్యము. చూడండి 119వ కీర్తన. ఇది బైబిల్ స్టడీ కనుక ఈ మాటలన్నీ మీకు గుర్తుండాలని నేను చూపిస్తున్నాను. 160 వచనం, 119వ కీర్తన 160 వచనం. నీ వాక్య సారాంశము సత్యము. అలాగే 142 చూడండి. దేవుని యొక్క వాక్యము ఏంటి? సత్యము. కనుక దేవుడు తీర్పు తీర్చేటప్పుడు దేవుని యొక్క వాక్యమును అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక మన ఆలోచనలను బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. కనుక సత్యమునకు లోబడలేని వారి మీదకి ఏమొస్తుందట? దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కోపము కాదు, ఇప్పుడు దేవుని కోపాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రత అనేది సూచన ఏంటంటే 2. దేవుని ఉగ్రత పాత నిబంధనలు 2 సార్లు చూసాం. అంటే మిగతా సమయాలన్నీ కాకుండా ఆది కాండంలోనే మొదటిగా నోవహు దినాల్లో దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వచ్చింది. ఏమైంది? పూర్తిగా దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. రెండవసారి సొదొమ గొమొర్రా ప్రాంతముల మీదకి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసింది? కాల్చివేసింది. దేవుని ఉగ్రత అనేది పూర్తిగా మనుషులను ఏం చేస్తుంది అంటే, ఆ కోపం అనేది కొన్నిసార్లు దేవుడు, ఆయన కోపం ఎంత సమయం ఉంటుంది? మూమెంట్ అని ఉంది. నిమిషం అంటే చాలా ఎక్కువ, 60 సెకండ్లు, జస్ట్ సెకండ్ అన్నమాట, అలా ఉంటుంది. కనుక ఆ కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలం ఉంటుంది. అయితే ఉగ్రత అనేది దేవుడు ఎప్పుడు చూపిస్తాడు అంటే, దేవుని ఉగ్రత అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, తీర్పు ఇక జడ్జిమెంట్ అనేది దేవుడు ఒక ప్రాంతానికి కానీ ఒక దేశానికి కానీ ప్రజలకు కానీ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు దేవుడు పూర్తిగా ఏం చేస్తాడు? ఆ ప్రాంతంలో సత్యమును అనుసరించి వాటికి తీర్పు తీరుస్తాడు. కనుక ఇక్కడ అందుకే ఇక పైన వచనంలో మనం చూస్తే 4వ వచనం చూడండి. దేవుని యొక్క అనుగ్రహము ఇప్పుడు మనకందరికీ కూడా ఇంకా మనుషులు మారు మనసు పొందుతారేమో అనేటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఇస్తుంది. దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక. దేవుడు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు ప్రజలకి అంటే, తీర్పు తీర్చవచ్చు దేవుడు. ఇప్పుడు దేవుడు తీర్పు తీరిస్తే, ఆయన ఉగ్రత వస్తే మనుషుల్లో మ్యాక్సిమం మనుషులందరూ ఏమవుతారు? దేవుని యొక్క ఆ ఉగ్రతకు గురి అవుతారు. కనుక దేవుడు ఇంకా అనుగ్రహము చూపిస్తున్నాడు. దేనికంటే మారు మనసు పొందుతారేమో అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినది ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అరే, నీకు నీవే ఉగ్రతను ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎవరు ఉగ్రతను తెచ్చుకుంటున్నారు? దేవుని, అక్కడ కాదన్నా, నెక్స్ట్ దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? మారు మనసు పొందలేని వారి మీదకి. మారు మనసు పొందలేని వారి మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా ప్రజలు మారు మనసు పొందుతారేమో. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము?
ఇవన్నీ మనకు అర్థమవుతేనే దేవుని యొక్క తీర్పులు అర్థమవుతాయి, దేవుడు యొక్క జడ్జిమెంట్స్ అనేవి మనకు అర్థమవుతాయి. దేవుడు ఎలాగ లోకానికి తీర్పు తీరుస్తాడు. మీకు ఇంకో విషయం చెప్పనా, మనం కూడా లోకానికి తీర్పు తీరుస్తాం ముందు బైబిల్లో. అది ఆ పత్రిక వచ్చినప్పుడు చెప్తానులేండి. ఇవి మనకు తెలియకపోతే ఆ జడ్జిమెంట్ అనేది ఎలా చేయాలో మనకి అర్థం కాదు. దేవుని యొక్క వాక్యమును అనుసరించి దేవుడు ఏం చేస్తాడు, లోకానికి సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. దేవుడు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ప్రజలు అంత విపరీతంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, అంత విచ్చలవిడిగా చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అంటే, దేవుని ఉగ్రత వచ్చిందంటే ఏమవుతుంది, మొత్తం అంతా కూడా సొదొమ గొమొర్రా ప్రాంతము, అలాగే నోవహు దినముల్లో కూడా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు పూర్తిగా ఏమైంది, నాశనమైంది. అలాగే ఇంకొకటి, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, గోధుమలు గురుగులు రెండూ పెరుగుతున్నాయి. గోధుమలు గురుగులు రెండూ పెరుగుతున్నాయి. ఇప్పుడు గురుగులు నాశనం చేయాలి అంటే మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు గురుగుల్ని కాల్చేయాలంటే ఏం పాడైపోతాయి, గోధుమ పంట కూడా కాలిపోద్ది. కనుక ముందుగా దేవుడు వాటిని సపరేట్ చేస్తాడు. దేవుని ఉగ్రతకు ముందుగా వాటిని దేవుడు ఏం చేస్తాడు, సపరేట్ చేసిన తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది. కనుక ఇవన్నీ కూడా దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. కనుక నువ్వు నీ కాఠిన్యమును, రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇందులో యూదులని లేదు, అన్యజనులని లేదు. మార్పు పొందనటువంటి వారు వారికి వారే ఏం చేసుకుంటున్నారట, ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అనుంది. కనుక ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. మన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అని ఏం చెప్తున్నాడు, సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఏమిస్తాడట, నిత్య జీవం ఇస్తాడు. రెండవది ఏం చూసాము, భేదములు పుట్టించే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చే ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. కనుక ఇద్దరికీ కూడా, ఇటు యూదులకు అన్ని జనులకు కూడా తీర్పు అనేది వస్తుంది. సత్క్రియ చే ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏం లేదు, పక్షపాతము లేదు. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకొని అందరినీ రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు తప్ప అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలును మాత్రమే రక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశము కాదు. అదే నీ యందు అన్ని జనులు అందరూ ఏమవుతారన్నాడు, ఆశీర్వదింపబడతారు. ఆశీర్వదింపబడ్డం అంటే ఏంటి, రక్షించబడతారు. నీ యందు అన్ని జనులు అందరూ కూడా ఏమవుతారు, రక్షించబడతారు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా ప్రజలందరినీ కూడా రక్షించుట దేవుని యొక్క ఉద్దేశము. ఇశ్రాయేలీయులకి అది అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాత్రమే గొప్ప జనము అనుకుంటున్నారు. తర్వాత మీరు చూస్తే 17వ వచనం చూడండి, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివే శ్రేష్టమైన వాటిని మెచ్చుకునిచున్నావు కావా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, నేను వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 20వ వచనం చూడండి, చీకట్లో ఉండు వారికి నేను వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకునిచున్నావు కావా, ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకునవా. యూదులు ఏమనుకుంటున్నారంటే, వారు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఇతరులకు బోధించడం కాదు, మీకు మీరు కూడా ఏం చేయాలి, బోధించుకోవాలి. ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు ఏమనుకుంటున్నారంటే, ప్రపంచంలో మేమే గొప్పవాళ్ళము అనుకుంటున్నారు. అలా కాదు. దేవుడు ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. కనుక ఇవన్నీ మీరు చదివితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. చివరిలోకి వచ్చేస్తున్నాను నేను. 28వ వచనం చూడండి, బాహ్యమునకు యూదుడైన వాడు
యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. బాహ్యమునకు యూదుడైన వాడేంటి? యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగుతుంది. సున్నతి అనేది అంటే యూదులకు సున్నతి ఆచారం అనేది వాళ్ళు ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా వాళ్ళకి గుర్తిస్తారు. అయితే ఇది ఎక్కడ జరగాలంటున్నాడు? బాహ్యమునకు కాదు, అంతరంగములో జరగాలి. ఇదేం జరగాలి? అంతరంగములో జరగాలి. ఫిలిప్పీ పత్రికలో అనుకుంటాను మంచి మాటలు ఉంటాయి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు ఎవరు సున్నతి ఆచరించి? ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మన కోసం పౌలు చెప్తున్నాడు ఏమనంటే, శరీరమును ఆస్పదము చేసుకొనక. సున్నతి అనేది శరీరమందు జరిగేది, కానీ మనము శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. కనుక ఎవరు సున్నతి ఆచరించేవారు అంటే, కేవలము వారు శరీర రీతిగా సున్నతి పొంది మేమే దేవుని జనాంగము, మేమే పరలోకం వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మేమే తీర్పు తీర్చే వాళ్ళము, లేకపోతే మేమే ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఆత్మతో దేవుని ఆరాధిస్తూ దేవుని యందు అతిశయించే మనమే సున్నతి ఆచరించేవారము అంటున్నాడు. కనుక యూదులు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళము అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు దేవునికి ఏం లేదు, పక్షపాతము లేదు. అంతరంగమందు ఆ సున్నతియే చాలా ప్రయోజనకరం. కనుక దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడనే మాట ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇప్పుడు యూదులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని వింటున్నారు. యూదులకు ఒక ఆచారం ఏంటంటే, సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఏం చేస్తారు? వినిపిస్తారు. అలాగే మన చర్చెస్లో కూడా ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. చర్చెస్లో దేవుని వాక్యం విన్నంత మాత్రాన దేవుని దృష్టికి ఏం కాదు? నీతిమంతులు కారు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఇప్పుడు కొర్నేలిని మనం చూస్తే, కొర్నేలి అన్యజనుడే, కానీ చాలా ఎలాగున్నాడు? భక్తిపరుడు అని పేరు బైబిలే పెట్టింది. భక్తిపరుడైన పరిశుద్ధాత్ముడే ఏం చేశాడు? రాయించాడు. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. కనుక అది ఎలాగని చెప్తున్నాడు చూడండి. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల మందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. కనుక అన్ని జనులకు కూడా ఏముంటుంది? మనస్సాక్షి ఏం చేస్తుందట? వారిని గద్దిస్తుంది. ఇది తప్పు లేకపోతే తప్పు కాదు అని వాళ్ళకు కూడా చెప్తుంది. కనుక తీర్పు తీర్చేటప్పుడు దేవుడు అన్ని జనులకు ధర్మశాస్త్రం లేకుండా వారు తప్పు చేస్తే ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం గ్రహిస్తే ధర్మశాస్త్రం అనుసారముగా తీర్పు తీరుస్తాడు. కనుక లాస్ట్లో ఈ మాట చదివి మనం 3వ అధ్యాయంకి వెళ్దాం. 16వ వచనం చూడండి. దేవుడు నా సువార్త ప్రకారం, పౌలు ప్రకటించినటువంటి సువార్త ప్రకారము ఏం చెప్తున్నాడు?
యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఏం విమర్శిస్తాడు దేవుడు? అందరూ చెప్పాలి. మనుషుల రహస్యములను విమర్శిస్తాడు. అందుకే మనము క్రైస్తవులముగా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన రహస్యాలన్నీ బయటకు తీసుకొస్తాం. పౌలు చెప్పే సువార్త ప్రకారము అంటున్నాడు ఏమనంటే, నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనుషుల రహస్యములను విమర్శించు దినమందు. మనుషుల యొక్క రహస్యాలు ఏమవుతాయి? దేవుడు విమర్శిస్తాడు. మనం బయటికి ఎలా జీవించామో, మనం బయటికి క్రైస్తవులంగా జీవించామా, బయటికి భక్తిపరులంగా జీవించామా, దానిని బట్టి దేవుడు తీర్పు రాదు. మనుషుల యొక్క ఏం చేస్తాడట? రహస్యములను ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. అది ఎంతో మొన్న ఒకసారి మీకు చెప్పాను లేదో, కొరింథీ పత్రికలో కూడా పౌలు ఇదే మాట చెప్తాడు. 1వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి, 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి ఏం చేస్తారట దేవుడు? సమయం రాకముందు ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకారమందలి రహస్యములు ఎక్కడ తీసుకొస్తాడు? అంధకారంలో ఉన్నటువంటి రహస్యాలు దేవుడు ఏం చేస్తాడు? వెలుగులోనికి తీసుకొచ్చి ప్రతివాని ఆలోచనలు తెచ్చి హృదయములలోని తీర్పులో ఏం జరుగుతుంది తెలుసా? హృదయంలోని ఆలోచనలు బయలుపడతాయట. ఎలా ఉంటుంది తీర్పు? ఎవరు నిలబడతారు అప్పుడు? హృదయంలోని ఆలోచనలు బట్టి దేవుడు తీర్పు తీస్తాడు. మనం ఏమనుకుంటాం? నేను బాగానే భక్తిగానే ఉంటున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అనుకుంటాం. దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడట? హృదయంలోని ఆలోచనలను, అంధకారంలో ఉన్నటువంటి రహస్యములను బయటికి తీసుకొస్తాడట. ఇంగ్లీష్లో ఏమంటారు చదవనా? హీ విల్ బ్రింగ్ టు లైట్ వాట్ ఈస్ హిడెన్ ఇన్ డార్క్నెస్ అండ్ విల్ ఎక్స్పోజ్ ద మోటివ్స్ of the heart. He will bring to light what is hidden in darkness and will expose the motives of the heart. At the time each will receive their praise from God. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము పొందేవాళ్ళు వారి హృదయంలోని ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కనుక ఈ యొక్క ఆత్మీయ అనుభవంలో మనము జీవించాలి. ఇప్పుడు అలా జీవించాలంటే మన వల్ల ఏమవుతుంది? హృదయంలోని ఆలోచనలు అన్నీ బయటకు వస్తే ఎలాగవుతుంది? అంతకుముందు కూడా మీకు చెప్పాను, మన హృదయంలోని ఆలోచనలన్నీ టీవీలో వచ్చేస్తున్నాయి అనుకోండి, ఇక్కడ పెట్టి స్క్రీన్లో ఏమవుతుంది? ఆపండి 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 అంటాం కదా. చాలా భయంకరంగా ఉంటుంది హృదయంలోని ఆలోచనలు. దేవునికి అవన్నీ ఏంటి? కనిపిస్తాయి. హృదయంలోని ఆలోచన తలంపులన్నీ కూడా ఏమవుతాయి? కనిపిస్తాయి. కనుక దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? జడ్జిమెంట్ ఇస్తాడు. మోటివ్స్ అన్నాడు, ఉద్దేశాలన్నీ కూడా. ఒక పని మనం చేస్తున్నప్పుడు దాని వెనకాతలున్న ఉద్దేశం దేవుడు చూస్తాడు. మనం ఏం చేస్తాం? చేశాను కదా, ఎలాగోకలా చేశాను కదా అంటాం. దేవుడు ఏం చేస్తాడు? నీ ఉద్దేశాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? మన ఉద్దేశాలను చూస్తాడు. నువ్వు ఎంత చేసినా నీ ఉద్దేశం మంచిది కాకపోతే దానికి ఎంత? 0. మన ఉద్దేశాలు సరిగా లేకపోతే మనం ఎంత చేసినా దానికి ఏంటి? 1 మార్క్ వేయడు దేవుడు. దేవుని యొక్క మార్కులన్నీ వేరేగా ఉంటాయి. దేవుడు వేసే మార్కులన్నీ కూడా వేరేగా ఉంటాయి. మనం ఎంత మంచిగా ఎంత చేసినా మన ఉద్దేశం సరైనది కాకపోతే మార్కు ఒక్కడ కూడా పడదు. కనుక మన ఉద్దేశాలు సరిగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా మనుషులకు అసాధ్యమైనటువంటి జీవితం. కనుక ఈ 2వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే తీర్పు అనేది దేవుడు ఎలా తీరుస్తాడు, ఎవరికి తీరుస్తాడు అనే మాటలు చెప్తున్నాడు. 3వ అధ్యాయంకి వద్దాము. రోమాపత్రిక 3వ అధ్యాయం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి,
సున్నతి వలన ప్రయోజనమేమి? ఇప్పుడు అయితే మరి యూదులకు వచ్చిన ప్రయోజనం ఏంటి? యూదులు అవ్వడం వల్ల ఏంటి గొప్పతనం? ఆ సున్నతి పొందడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు? యూదులకు కానీ అన్యజనులకు కానీ అందరికీ ఒకటే విధంగా తీర్పు ఉంటుంది. వాళ్ళ ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు ఉంటుంది, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కనుక ధర్మశాస్త్రం లేకుండా తీర్పు ఉంటుంది. అయితే మరి యూదులకు వచ్చినటువంటి గొప్పతనం ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమునందు అధికమే. మొదటిది యూదులకున్న ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. సో యూదులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవోక్తులు. అంటే యూదులకు ఏముంది ఆధిక్యత? దేవోక్తి అంటే ఏమనుకున్నారు? దేవుని వాక్యం. చూడండి 147వ కీర్తన 147వ కీర్తన 19వ వచనం చూడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఆయన తన వాక్యమును ఎవరికి తెలియజేశాడట? ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన ఏ జనమునకును ఇలాగూ చేసి ఉండలేదు. ఇంకా అంతేనా? ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుడు తన వాక్యాన్ని యూదులకు తెలియజేశాడు. దేవోక్తిని వాళ్ళకి తెలియజేశాడు. మరి ఏ జనమునకు కూడా ఇలాగూ చేయలేదు. వాళ్ళకి దేవుని యొక్క న్యాయ విధులు వరకు తెలియవు. యూదులకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో చెప్తున్నాడు. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటల్లో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడుగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనుషుల యొక్క పాపాన్ని బయటపెడుతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరిచేయడం కాదు, మన పాపాన్ని బయటపడుతుంది. మన పాపాన్ని బయటపెడుతుంది. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా దాన్ని చెప్పే విధానం ఏంటంటే ఇప్పుడు మనం టెస్టులు చేయించుకుంటే రిపోర్ట్స్ వస్తాయి కదా. రిపోర్ట్స్ ఏం చేస్తాయి? మీకు వైరల్ ఫీవరా, డెంగ్యూ ఫీవరా, లేకపోతే టైఫాయిడా, లేకపోతే ఇంకేం ప్రాబ్లం ఉందా, బ్లడ్ ఎంత ఉంది, మన రిపోర్ట్స్ని ఏం చేస్తాయి? బయట పెడతాయి. కానీ అవి ఏం చేయవు? బాగు చేయవు. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాన్ని బయట పెడుతుంది. మీకు నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళేసరికి నేను అది కూడా చెప్తాను. ఓకేనా? కనుక వాళ్ళకున్న ఆధిక్యత ఏంటి అంటే వాక్యము వాళ్ళకి ఇవ్వబడింది. అది వారిలో ఉన్న పాపాన్ని బయట పెడుతుంది. కనుక 5వ వచనం చదువుతున్నాను. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఇకేమందును ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తులగున మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. నా అసత్యము దేవుని యొక్క సత్యాన్ని ఏం చేస్తుందట? బయలుపరుస్తుంది. నేను అసత్యంలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను. దేవుడు ఏమైనాడు? పరిశుద్ధుడు. కనుక నా పాపమే దేవుణ్ణి గొప్ప చేస్తుంది కదా. అలాంటప్పుడు దేవుడు నాకెందుకు తీర్పు తీర్చాలి అని అనుకుంటున్నావేమో. మేలు కలుగుటకు కీడు అది 8వ వచనం అంటే ఇప్పుడు మనకి అర్థం కాదు, అంటే ఈ సందర్భంలో అర్థం కాదు. 9వ వచనం చూడండి. అలాగేనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారం ఎంత మాత్రము కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. యూదులు కానీ ఇంకెవరు? గ్రీసు దేశస్థులు అంటే అన్ని జనులు కానీ అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఇందుని గురించి ఏమనుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అందరూ ఒప్పుకుంటారా దీన్ని? నీతిమంతుడు లేడు,
ఒక్కడనూ లేడు. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అది ఎలాగ వద్దు, నన్ను దేవుడు నీతిమంతుడిగా ఉన్నాను కనుకనే దేవుడు నాతో మాట్లాడాడు. నీతిమంతుడిగా నేను ఉన్నాననే దేవుడు నాతో మాట్లాడాడు. మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. మతమునకు అలాగే దేవుని యొక్క సువార్తకు ఉన్నటువంటి తేడా మీకు చెప్తాను. రిలీజన్కి దేవుని యొక్క వాక్యానికి ఉన్న తేడా. డిఫరెన్స్ బిట్వీన్ రిలీజన్ అండ్ ద గాస్పల్ ఈస్ దిస్. రిలీజన్ సేస్ ఇఫ్ ఐ యామ్ గుడ్ ఎనఫ్ గాడ్ విల్ లవ్ మీ. మతం ఏం చేస్తుందంటే, నేను మంచిగా ఉంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మతము. నేను మంచిగా జీవించడం ద్వారా దేవుడు నన్ను ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాస్పల్ ఏం చెప్తుందంటే, గాస్పల్ సేస్ యు ఆర్ ఆల్రెడీ డీప్లీ లవ్డ్. నీవు ముందుగానే దేవుని చేత ప్రేమించబడుతున్నావు. అర్థమవుతుందా? మనం చేసిన వాటిని బట్టి దేవుడు మనల్ని ప్రేమించడం కాదు, ముందుగానే దేవుడు మనల్ని ఏం చేశాడు, ప్రేమిస్తున్నాడు. అండ్ బికాస్ ఆఫ్ దట్ లవ్, ఆ ప్రేమను బట్టి యు హ్యావ్ బీన్ రికన్సైల్డ్ విత్ గాడ్ త్రూ ద క్రాస్. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు గనక సిలువ మరణము ద్వారా దేవుడు తనతో మనల్ని ఏం చేశాడు, సమాధానపరుచుకున్నాడు. జాగ్రత్తగా మళ్ళా చెప్తాను, ఇది అర్థమైతే చాలా బాగుంటుంది. గాస్పల్ ఏంటి అంటే, మనం చెప్పే గాస్పల్ ఏంటి, మంచిగా ఉంటే దేవుడు దీవిస్తాడు అనేది గాస్పల్ కాదు. అదేంటి, మతం. ఇది కొంచెం రోమాపత్రిక కొంచెం ఏమంటారు దాన్ని, డిఫికల్ట్గా ఉంటుంది అర్థం చేసుకోవడం. అందుకే రోమాపత్రిక అర్థమైందంటే మీరు స్పిరిచువల్గా చాలా బాగా ఎదుగుతారు. మతం ఏమంటుందంటే, నువ్వు మంచిగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, దీవిస్తాడు. గాస్పల్ ఏం చెప్తుందంటే, యు ఆర్ ఆల్రెడీ డీప్లీ లవ్డ్. నువ్వు ముందుగానే దేవుని చేత ఏమవుతున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడనే మాట కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. కనుక దేవుడు ఆ ప్రేమను మన ద్వారా మనకు కనపరిచి ఏం చేస్తున్నాడంటే, సిలువ ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు, సమాధాన పరుచుకున్నాడు. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి చేయడం ద్వారా మనల్ని దేవుడు ఆశీర్వదించట్లేదు, మనం సువార్తను అంగీకరించడం ద్వారా. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, అందరూ ఏం చేస్తున్నారట, త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది. ఇది అందరికీ అప్లైకబుల్లా, కొంతమందికైనా? భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఇది అప్లైకబుల్. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరి గొంతుకి ఎలాగుందట, తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసము చేతురు, వాళ్ళ పెదవుల కింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గమును వారు ఎరుగరు. వారు కనులు ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఇందా చెప్పాను కదా, ధర్మశాస్త్రం వలన ఎవ్వరు కూడా దేవుని దృష్టికి ఏమవరు, నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రం వలన ఏం తెలుస్తుంది అంటే, ఇందాకేం చెప్పాను, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే రిపోర్ట్స్ ద్వారా మనకేం తెలుస్తుంది, మన స్థితి ఎలాగుందో తెలుస్తుంది. ధర్మశాస్త్రము ద్వారా ప్రియదేవుని బిడ్డలారా, పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇప్పుడు మనకు ఎవరు కావాలి, డాక్టర్ కావాలి. ఇప్పుడు మనకు ఎవరు కావాలి, రక్షకుడు కావాలి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదే, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది. హల్లెలూయా. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా రామపత్రిక మనం చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ గాస్పుల్ అంటే ఏంటి, గాస్పుల్ ఎందుకు మనం ప్రకటించాలి,
ఎందుకు మనము గోస్పెల్ ప్రకటించకపోతే ప్రజలు నశించిపోతారు అంటే, మంచిగా జీవించినంత మాత్రాన దేవుని దృష్టికి ఏమవరు? నీతిమంతులుగా తీర్చబడరు. మంచిగా జీవించినంత మాత్రాన దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. ఉదాహరణకు కొర్నేలి జీవితాన్ని చూడండి. కొర్నేలికి పరలోకంలో నుంచి దేవదూత వచ్చి ఏం చెప్పింది? నువ్వు భక్తిపరుడువు, నీ యొక్క ధర్మకార్యాలన్నీ కూడా ఏమయ్యాయి? దేవుని సన్నిధికి చేరాయి, ఇవన్నీ చెప్పింది. మరి ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని ఇంటికి పిలిపించుకొని సువార్త వినమని ఎందుకు చెప్పింది? మనుషులను సువార్త ద్వారానే దేవుడు రక్షిస్తాడు. పరలోకంకి వెళ్ళాలంటే, మనం వెళ్ళాలంటే సువార్త ద్వారానే రక్షణ పొందుతాం. పేతురు వచ్చి ఏం చేశాడు? సువార్తను చెప్పాడు. సువార్తను చెప్పి వాళ్ళందరికీ ఏం చేశాడు? బాప్తీసం ఇచ్చాడు. ఆయన నామం మూలమే మనకు పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పి వాళ్ళందరికీ ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడు. అర్థమైందా? గనుక సువార్త ద్వారానే మనం అందరం కూడా రక్షించబడతాము. ధర్మశాస్త్ర క్రియల ద్వారా మనం ఎవరూ కూడా దేవుని దృష్టికి ఏమో. కానీ కొర్నేలి చాలా చక్కగా జీవించాడు, దేవుడు కూడా సంతోషించాడు. అయినా సరే పరలోకంలోనికి వెళ్ళాలంటే ఎవరుండాలి? యేసుక్రీస్తు నామం నమ్మి బాప్తీసం తీసుకుంటేనే పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. కనుక సువార్తను మనం చెప్పేటప్పుడు కొంతమంది మంచి వాళ్ళుగా మనకు కనబడతారు. వాళ్ళకి ఎందుకు సువార్త అంటే, కొర్నేలి వంటి భక్తులకు కూడా సువార్త వినమని భక్తిగా ఉన్నాడు. ఆ భక్తి పరలోకంలోనికి నీతిమంతులుగా తీర్చేంత కాదు. గనుక కొర్నేలి యొక్క భక్తి చాలా మంచిదే, దేవుడే మెచ్చుకున్నాడు. కానీ పరలోకంకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు అందుకేమన్నాడు? అది ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి 21వ వచనం 3:21 ఉంది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. దేవుని నీతి ఏంటంటే, ఇప్పుడు మనుష్యుల నీతి వేరు, దేవుని నీతి వేరు. జాగ్రత్తగా ఇప్పుడు మనం ఆ డిఫరెన్స్ అంతా కూడా పౌలు చెప్తాడు. మనుష్యుల నీతి వేరు, దేవుని నీతి వేరు. మనుష్యుల నీతి కావాలంటే మనుషుల నీతి మనుషులకి మధ్యలో నీతి అవసరం. దేవునికి మనుషులకి మధ్యలో ఉండే నీతి వేరు. అదే నీతి కావాలి. మరి యెషయా గ్రంథంలో చూస్తే ఆకాశము నుంచి నీతి బయలుపరచబడుతుంది అని ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు. 23వ వచనం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. హల్లెలూయా. గాస్పెల్లో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, నమ్మువారు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎలా నీతిమంతులు తీర్చబడుతున్నారు? ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఎవరిని నమ్మేవారు? యేసుక్రీస్తుని నమ్మేవారు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనుషులు ఉచితముగా ఏమవుతున్నారట? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. గనుకనే గాస్పెల్ అనేది మనం చెప్తున్నాం. గాస్పెల్ చెప్పేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం చెప్పకుండా మీరు మారితే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ తర్వాత. అందుకే మరొక మాట, మంచి మాటని ఇవాళ నేను చదివాను. క్రిస్టియానిటీ ఇజంట్ అబౌట్ లివింగ్ ఎ గుడ్ లైఫ్ సో దట్ గాడ్ విల్ లవ్ యూ. జాగ్రత్తగా వినండి, మాట చాలా బాగుంటుంది. క్రైస్తవ్యం అంటే దేవుడు నిన్ను ప్రేమించే విధముగా మంచి జీవితం గడపడం కాదు. క్రిస్టియానిటీ ఇజంట్ అబౌట్ లివింగ్ ఎ గుడ్ లైఫ్ సో దట్ గాడ్ విల్ లవ్ యూ. ఇట్స్ గ్రాస్పింగ్ హౌ మచ్ గాడ్ ఆల్రెడీ లవ్స్ యూ అండ్ లివింగ్ ఫ్రమ్ దట్ లవ్. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహించి ఆ ప్రేమలో జీవించడం క్రైస్తవ్యం. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనము దానిని గ్రహించి ఆ ప్రేమలో నడుచుకోవడం క్రైస్తవత్వం. అర్థమవుతుందా? మనం మంచిగా జీవించి దేవుని ప్రేమ పొందుకోవడం కాదు క్రైస్తవత్వం. ఆల్రెడీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను గ్రహించి ఆ ప్రేమలో మనము జీవించడం. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎందుకో చెప్తున్నాడు. 25వ వచనం చూడండి. పూర్వము చేయబడిన
పాపములను పూర్వము చేయబడిన పాపములో దేవుడు తన ఓర్మిమలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఎలాగ నీతిమంతులుగా తీరుస్తున్నాడో చెప్తున్నాడు. పూర్వము చేయబడిన పాపములన్నిటినీ కూడా దేవుడు తన ఓర్మి వలన, దేవుడు తన ఓర్పు వలన ఏం చేశాడట? ఉపేక్షించి ఆయన తన నీతిని కనపరచవలనని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తమందుల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచు. దేవుని యొక్క ప్రేమను, కరుణను యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? బయలుపరిచాడు. ఆయన రక్తమందుల విశ్వాసము ద్వారా దేవుడు ఇప్పటి కాలమందు తన నీతి కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చివాడే ఎన్నుటకును ఆయన ఇలాగు చేశాను. నువ్వు అర్థం అవడం చాలా కష్టం, అర్థమవుతే చాలా బాగుంటుంది. దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నవాడు కూడా ఏంటి? దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు కూడా ఏంటి? నీతిమంతుడిగా దేవుడు చేస్తున్నాడు, ఉచితముగా చేస్తున్నాడు. కనుక ఇది మనము రెండు రకాలుగా ఉంటుంది. అమ్మయ్య ఐఎమ్ ఫ్రీ అనుకోవడం వేరు. రెండవది, ఇంత ప్రేమ దేవుడు మనల్ని చూపించినందుకు మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకొని ఆయన ప్రేమలో నిలిచి ఆయన కొరకు జీవించడం. కొంతమంది ఏం చేస్తారంటే ఆ గొప్ప రక్షణను అనుభవించి వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే, గ్రేస్ ఏం చేస్తారంటే టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్ అంటారు చూసారా? అదేంటి దాన్ని తెలుగులో ఏమంటారు? అది మనకు ఫ్రీగా దొరికింది అనుభవించినట్టుగా ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, దానికి మన జీవితాలను ప్రభువు చూపించినటువంటి ఆ గొప్ప కృపకు, కరుణకు మన జీవితాలను, ప్రభు నేను ఎప్పటికీ కూడా ఏం చేయలేను? నీతిమంతుడిగా తీర్చబడలేను, ఎప్పటికీ కూడా నేను నీతిమంతుడు కాలేను. కానీ నీవు నన్ను ఉచితంగా ఏం చేసావు? నీతిమంతునిగా చేసావు. గనుక నేను నీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి ఆయనకు మన జీవితాలను పూర్తిగా అప్పగించుకొని ఆయన కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. లాస్ట్ టైం అందుకే కొరింథీ పత్రికలో చదివాను కదా, క్రిస్మస్ రోజు కూడా చెప్పాను. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. గనక ఇది ఆయన త్యాగం మనకు అర్థమవుతే ఇంత పాపిని, ఇంత నరకానికి పాత్రుడను, ఇంత దేవుని ఉగ్రతకు పాత్రుడను పౌలు ఈ 2వ అధ్యాయం అంతా ఎందుకు చెప్పాడంటే, మొదటి అధ్యాయం కూడా అంత ఉగ్రతకు మనం పాత్రులము, దేవుని కోపానికి, దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రము యూదులకు ఇచ్చినప్పటికి కూడా వారు ధర్మశాస్త్రం ద్వారా కూడా నీతిగా జీవించలేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇది మనకు అర్థం అవ్వకపోతే మనకు దేవుడు ఎంత మేలు చేశాడో మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఈ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం మనకు అర్థం అవ్వకపోతే మనం ఏమి చేసినా దేవుని దృష్టికి నీతిమంతులం కాలేకపోతున్నాము, ఉగ్రతకు పాత్రులంగా ఉన్నాము. కనుక దేవుడు ఉగ్రత పాత్రులమైనటువంటి మనలను ఏం చేశాడంటే ఉచితముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఉగ్రతలోంచి దేవుడు నిన్ను రక్షించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇక నీ జీవితం అంతా కూడా యేసుక్రీస్తు కొరకు జీవించాలి. అమ్మయ్య రక్షించాడు కదా, ఇక నా ఇష్టం ఉన్న జీవించడానికి కాదు. నా జీవితాన్ని పూర్తిగా ఏం చేయాలి? దేవుని కొరకు ఏం చేయాలి? మరణానికి పాత్రుడను, శిక్షకు పాత్రుడైన నాకు దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు గనక నేను నా మిగిలిన జీవితం అంతా కూడా, నా శేష జీవితం అంతా కూడా ప్రభు కొరకే నేను జీవించాలి. మీరు ప్రభు కొరకే జీవించాలి. అది దేవుడు మన నుంచి ఆశపడుతున్నటువంటి జీవితం. హల్లెలూయా. గనక క్రీస్తు యేసునందు రక్తమందుల విశ్వాసం ద్వారా దేవుడు మనలను ఏం చేశారంటే ఆయన నీతిమంతుడు, అంతేకాదు యేసునందు విశ్వాసము గలవారిని కూడా నీతిమంతునిగా తీర్చివాడైనటకు అలాగు చేశాను. కాబట్టి అతిశయ కారణము 27వ వచనం. కాబట్టి అతిశయ కారణము ఎక్కడా? అది కొట్టివేయబడెను. అతిశయ కారణం ఏమైంది అంటే ఏంటి అర్థం? మనం దేని గురించైనా అతిశయించడానికి అది కారణం ఏమైంది? చాలాసార్లు మనం కొన్ని విషయాలను బట్టి ఏం చేస్తాం? అతిశయిస్తాం. భక్తిలో అతిశయిస్తాం కూడా. భక్తిలో ఏం చేస్తాం? ఇప్పుడు ఆ అతిశయం ఏమైంది? కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడిందో చెప్తున్నాడు. కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడినో? క్రియా న్యాయమును బట్టియా?
ఏంటది చదవండి. ఎందుకు అది కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని ఎంచుచున్నాము. హల్లెలూయా. ఇది అర్థం అవ్వాలి విశ్వాసులందరికీ. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రీచర్స్కి కూడా ఇది అర్థం కాదు. ఇప్పటికి కూడా ఏం అర్థం కాదు. పెద్ద పెద్ద ప్రీచర్స్ కూడా ఏమవుదు, ఇది ఒప్పుకోరు. మనిషి దేవుని దృష్టికి నీతిమంతులుగా అవడానికి ఏదైనా చెయ్యాలి అనుకుంటారు. దేనిని బట్టి మనము ఏమి చేసినా దేవుని దృష్టికి నీతిమంతులం కాలేము. కానీ నీతిమంతులం అయిన వాళ్ళము నీతిమంతులుగా జీవించాలి. అర్థమవుతుందా? బాప్తిజం తీసుకున్నాం, అర్థమవుతుందా? నీతిమంతులు అయిన దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దేని కొరకు? నీతిగా మనం జీవించాలి. ఇక మనలో దేనిని బట్టి కూడా ఏం చేయకూడదు, అతిశయించకూడదు. కొంతమంది నేను ఇలా భక్తి చేశాను, అలా భక్తి చేశాను అని చెప్తుంటారు. ఆయన చాలా పెద్ద భక్తుడు. ఆయన నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటారు, కంకర రాళ్ళ మీద మోకాళ్ళు వేసి ప్రేయర్ చేశాను. నా కాళ్ళు ఏమైపోయాయి, పుళ్ళైపోయాయని చెప్పాడు. ఇది వింటే మనకు ఎలా ఉంటుంది? ఏంట గ్రేట్ఫుల్ సాక్రిఫైస్ అనుకుంటాం మనం. నువ్వు కంకర రాళ్ళ మీద ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? దేవుడు నిన్ను ప్రార్థన చేయమన్నాడు, కానీ నీ కంకర రాళ్ళ మీద నీ ముడుకులు రక్తాలు వచ్చేటట్లుగా చేయమని ఎవరు చెప్పారు? ప్రభు కొరకు అతసాక్షులు అవ్వమని, ప్రభు కొరకు ఒకవేళ మన అతసాక్షులు అవ్వమని దేవుడు పిలిచాడు, కానీ మన ముడుకులు రక్తం వచ్చేటట్లుగా. ఇది ఆ ప్రీచర్ పేరు చెప్పాను అనుకోండి, మీరు కంగారు పడిపోతారు. అంత పెద్ద ప్రీచర్ అనమాట. నేను ఒక విషయం గురించి దేవుని అడుగుతున్నప్పుడు, నేను ఇలాగ దేవుడిని నేను ఇలాగ కఠినమైనటువంటి ఆ యొక్క కంకర రాళ్ళ మీద ఉండి నేను మోకరించి ఆ రాళ్ళ మీద మోకాళ్ళేసి నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాతో మాట్లాడాడు. సో ఇది యాక్చువల్గా వింటుంటే బాగానే ఉంటుంది, కానీ అది స్క్రిప్చరల్ కాదు. అదేంటి? అతిశయ కారణం ఏమైంది? కొట్టివేయబడింది. హృదయపూర్వకంగా నా హృదయం బద్దలైనట్టుగా నేను ఏడ్చి ప్రభు సన్నిధిలో అడిగాను అంటే బాగానే ఉంటుంది. కంకర రాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేసి కొన్నిసార్లు ఇలా కొన్ని మనలో ఉన్నటువంటి అతిశయాలు చెప్తుంటాం కదా. అతిశయ కారణం ఏమైంది? కొట్టివేయబడింది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఇంకా చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. ఎన్ని? 4 ఉన్నాయి అక్కడ. ఎన్ని చెప్పాడు? నేను ముగించేస్తాను. ఎన్ని? జ్ఞానము, నీతి, పరిశుద్ధత. మనుషులు దేని గురించి అతిశయపడతారు? జ్ఞానము. రెండవది నీతి, నేను చాలా నీతిమంతుడు. మూడవది పరిశుద్ధుడు. నాలుగవది ఈ 4 ఎవరు? విమోచన అంటే దేవుడు చేత మనం పాపక్షమాపణ పొందడం. ఒకటి మనం పాపక్షమాపణ పొందడం విమోచన. రెండవది విమోచన ఏం చెప్పాను? దేహము యొక్క విమోచన అని చెప్పాను. లాస్ట్ టైంలో నేను చెప్పాను మీ మధ్యలో. ఇప్పుడు దేహం యొక్క విమోచన అంటే ఈ శరీరము పరలోకం వెళ్ళలేదు, ఈ శరీరం పరలోకం వెళ్ళదు, ఇది మార్పు చెందుతుంది. దేహం యొక్క విమోచన అంటే ఈ శరీరం ఏమవుతుంది? మార్పు చెంది పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ విమోచన ఇంకా మనం పొందబోతున్నాం. ఈ 2 విమోచనలు కూడా యేసుక్రీస్తునందు ఉన్న వారికి దేవుడు ఇస్తున్నాడు. ఒకటి పాపక్షమాపణ, రెండవది ప్రభు వచ్చినప్పుడు మనం అందరము మార్పు చెందుతాం. అప్పుడు దేహము యొక్క విమోచన కలుగుతుంది. ఈ శరీరం ఏమైపోద్దిక మారిపోతుంది. ఈ శరీరం ఇప్పుడు ఏంటంటే మట్టి శరీరం. ఇది ఎక్కడున్నా ఏమవుతుంది? ఇది ఇలా పరలోకం వెళ్ళినా పడైపోద్ది. గనక ఈ శరీరం ఏమైపోద్ది అంటే మహిమ గల శరీరముగా మారిపోద్ది, మార్పు చెందిపోద్ది అనమాట. క్షయమైన శరీరము అక్షయమైన శరీరముగా మార్పు చెందుతుంది. అప్పుడు దేహమునకు విమోచన కలుగుతుంది అన్నమాట. ఓకేనా? ఈ 2 విమోచనలు యేసుక్రీస్తు ద్వారా కలుగుతాయి. ఇప్పుడు చూడండి, జ్ఞానము ప్రభువే. అందరూ చెప్పండి, జ్ఞానం ఎవరు? నీతి ఎవరు?
పరిశుద్ధత ఎవరు? విమోచన ఎవరు? ఇప్పుడు అతిశయించేవాడు దేని యందు అతిశయించాలి? ఆ, ఇప్పుడు ప్రతి విషయంలో యేసుక్రీస్తుకు మహిమ రావాలి. కనుక దేవుడు ఏమని చూస్తారంటే మనలోంచి ప్రతి విషయంలో నా కుమారుని కనపరుస్తున్నారా లేదా? ఎందుకంటే వారి నీతిని బట్టి నేను వారిని రక్షించలేదు, వారు చేసిన క్రియలను బట్టి వారిని నేను విడిపించలేదు, నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను వారిని రక్షించాను. ఇప్పుడు మనం ఎవరిని కనపరచాలి? ప్రభువును కనపరచాలి. ప్రభువు ద్వారా తండ్రి చేసిన కార్యాన్ని బట్టి తండ్రిని కనపరచాలి. నిజమే, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, దానిని బట్టి కూడా ఇలా మంచిగా జీవించడానికి ప్రభువే కారణం, అది చెప్పాలి. అర్థమైందా? ఇలా మంచిగా జీవించడానికి కారణం ఎవరు? ప్రభువే. ఇలాగ నేను ప్రార్థించడానికి కారణం ఎవరు? ప్రభువును నువ్వు ఎంతగా తెలుసుకుంటావో ప్రభువుకి నీ జీవితాన్ని అంతగా అప్పగించుకుంటావు. అంతేగాని నీవు అంతగానో పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు. నిన్ను ఆశీర్వదించేది యేసుక్రీస్తుని బట్టి ఆశీర్వదిస్తున్నాడు. నీ కృతజ్ఞత ఆయనకు నువ్వు ఏం చేయాలి? ప్రభుని ఆరాధించడం, ప్రభునికి లోబడడం, ప్రభు చిత్తము చేయడం, ప్రభు మార్గంలో నడవడం, అది నీ కృతజ్ఞత. దానికి దేవుడు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కానీ దానిని బట్టి నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవు. మనం పరలోక రాజ్యంకి వెళ్ళేది దేని కొరకు వెళ్తాం? యేసుక్రీస్తు చేసిన బలియాగం ద్వారా, యేసుక్రీస్తు రక్తమును బట్టి మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం, మనం పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అందుకే అతిశయ కారణం ఏమైందట? కొట్టివేయబడింది. ఆమేన్. ఇది కొట్టివేయబడింది అని మనకు తెలిసినప్పుడు మనకి ఏం చేయమంటే అతిశయించం. నేను కూడా చాలా కాలము అతిశయిస్తూ ఉండేవాడిని. దేనికి అతిశయించడం? మనం చేసే మంచి క్రియలను బట్టి ఏం చేస్తాం? అతిశయించడం. నేను బయట తిరిగినా నాకు మందు అలవాటు అవ్వలేదు, సిగరెట్లు అలవాటు అవ్వలేదు, ఫ్రెండ్స్తో వెళ్ళాను కానీ నేను చెడు పనులు చేయలేదు. అందుకే దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అందుకే దేవుడు నాతో మాట్లాడాడు, నేను మంచిగా ఉన్నాను, నేను తెలివైన వాడిని. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవునికి దగ్గరికి వెళ్లకుండా మనల్ని అడ్డగిస్తాయి. దేవునికి దగ్గరికి వెళ్లకుండా అడ్డగిస్తాయి. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి తను ఎంత మంచివాడో చెప్తున్నాడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను, నేను ఇంకేం చేస్తాను, ఇలా పాపుల్లాగా జీవించను, పరిశుద్ధంగా జీవిస్తానని చెప్తున్నాడు. దేవుడు అతని మాట ఏం చేయట్లేదట? వినట్లేదు. నీ నీతిని చెప్తే దేవుడు నీ మాట వినడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? నీ తట్టు చూడడానికి నాకేం లేదు, యోగ్యత లేదు, నీ వద్దకు రావడానికి నాకు అర్హత లేదు అని గుండెలు బాదుకొని దేవుని తట్టు చూచి ఏం చేస్తున్నాడట? మొరపెడుతున్నాడు. మనము కూడా ప్రభా నాకు ఏ యోగ్యత లేదు, నాకు ఏ అర్హత లేదు, ఈ 2026 సంవత్సరం నాకు ఇవ్వడానికి నాకు ఏ అర్హత లేదు, నాకు ఏ యోగ్యత లేదు, నీ నీతిని బట్టి నీ పరిశుద్ధతను బట్టి నీవు నాకేం చేసావు? మనం ప్రతి దాంట్లోనూ కూడా యేసుక్రీస్తును మనం గణపరుస్తున్నప్పుడు తండ్రి మన యందు ఆనందిస్తాడు. హల్లెలూయా. పరమ తండ్రి ఏం చేస్తాడు? మన యందు ఆనందిస్తాడు. కనుక అతిశయ కారణం ఏమైంది? కొట్టివేయబడింది. 28 కూడా చదివేస్తాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకును దేవుడే. అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. సున్నతి గలవారు అంటే ఎవరు? యూదులు. వారికి విశ్వాసం మూలం. అంటే మూలం అంటే ఏంటి? మూలం అంటే ఏంటి? స్టార్టింగ్. ఇప్పుడు ఈ బిల్డింగ్కి ప్రతిసారి కూడా ఏ బిల్డింగ్ కట్టినా కూడా ముందు మూలరాయితో స్టార్ట్ చేస్తారు. అంటే ఒక మూలతో ఏం చేస్తారు? ఇలా మధ్యలో గోడలు కట్టుకొని వచ్చారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఒక మూల అక్కడ స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇలాగ ఏం చేస్తారు? కట్టుకొని వస్తారు. అది మూలం. ఆ మూలంలోంచి ఏం చేస్తారు? కార్నర్ స్టోన్ అంటారు. లేకపోతే కనుక ఆ మూలం, వాళ్ళకి విశ్వాసం ఏంటి? మూలం. వారు స్టార్టింగ్ ఏం చేస్తారు? పిల్లలు పుట్టగానే సున్నతి చేపిస్తారు. అది దేవుని యందు విశ్వాసంతో వాళ్ళు చేపిస్తారు. దేవుడు మాకు ఇది ఆజ్ఞాపించాడు కనుక సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాస ద్వారం. అంటే ఏంటి? ఇప్పుడు మనందరం ఎక్కడికి వస్తున్నాం? జస్ట్ అలాగంటే మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా వాడుక భాషలో. ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇప్పుడు మనం క్రైస్తవులకు ద్వారంలోంచి వచ్చేస్తున్నాం. నేనే గొర్రెల పోవు
ద్వారమును, నేనే మార్గమును అన్నాడు. గొర్రెలు పోవు ద్వారము నేనే. ఆ ద్వారంలోంచి మనం వచ్చేస్తున్నాం. మూలం వాళ్ళది, ఎవరిది? యూదులది. కానీ మనం ద్వారంలోంచి వచ్చేసాం. అర్థమైందా? మీకు ఇది అర్థమైందా? కనుక సున్నతి గల వారిని దేవుడు ఏం చేశాడు? విశ్వాసము మూలముగా సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. యూదులైనా ఇటు అన్ని జనులైనా విశ్వాసం ద్వారానే రక్షణ పొందుతున్నారు. వాళ్ళకి మూలము, మనకేంటి? ద్వారము. అర్థమైందా? విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఎలా స్థిరపరిచాడు అనేది నెక్స్ట్ ఫ్రైడే చూద్దాం. మనం ఏం ధర్మశాస్త్రాన్ని ఏం చేయట్లేదు, నిరర్ధకము చేయట్లేదు, స్థిరపరుస్తున్నాము అంటున్నాడు. ఏం చేస్తున్నాము? స్థిరపరుస్తున్నాము. ఎంతమందికి అర్థమైంది? తీర్పు, జడ్జిమెంట్ ఈజ్ దేర్. ఆ జడ్జిమెంట్లోంచి ఎవరు తప్పించుకోలేరు. యూదులు తప్పించుకోలేరు, అన్ని జనులు తప్పించుకోలేరు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన వాళ్ళేమి దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అందరూ కూడా ఏమయ్యారు? పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుతుంది. ఇప్పుడు మనం ఎవరి దగ్గర రావాలి? రక్షకుని దగ్గరికి రావాలి. రక్షకుని దగ్గరికి వస్తే ఆయన విశ్వాసం ఉంచి వారందరినీ ఉచితంగా ఏం చేస్తున్నాడు? ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. హల్లెలూయా. జీవితాంతము కూడా మనము దేవునికి రుణస్థులము. అంతే. ఇంక మనం జీవితాంతము కూడా ఏంటి? నరక పాత్రులము, దేవుని ఉగ్రత పాత్రులము. వీటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆ ఉగ్రతలోంచి ఆ కుమారుని యందు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉచితముగా నీతిమంతులుగా తీర్చి మనలందరికీ కూడా రక్షణనిచ్చాడు. దేవుడే నా నీతి, జ్ఞానము, పరిశుద్ధత, విమోచన. కనుక మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయమును బట్టి కూడా. కనుక నేను మోకాళ్ళ మీద అక్కడ వేసాను, మోకాళ్ళ మీద మెట్లెక్కి చర్చకు వచ్చాను పాస్టర్ గారు. నువ్వు మోకాళ్ళ మీద వస్తే దేవుడేమి ఏం చేయడు? దేవుడు మనల్ని మోకాళ్ళ మీద చర్చకి రమ్మనలేదు. పూర్ణ హృదయంతో రమ్మంటాడు, శుద్ధ హృదయంతో రమ్మంటాడు, మంచి హృదయంతో రమ్మంటాడు, విశ్వాసంతో రమ్మంటాడు. అర్థమవుతుంది కదా? ఎక్స్టర్నల్ థింగ్స్ ఎప్పుడూ కూడా మనం దేవుని ఎదుట గొప్ప ఫేవర్నేమి చేయు. సున్నతి హృదయ సంబంధమైనదే అంతరంగంలో జరగాలి. హల్లెలూయా. కనుక మన హృదయంలో మార్పు ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం మార్చుకోవాలి. వాక్యం ఎంత చదువుతామో దేవునికి అంతగా మన జీవితాలు అప్పగించుకొని కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు నేను కూర్చొని చదువుతూ కొన్నిసార్లు మోకరించి చదివేవాడిని. ఎందుకో తెలుసా? ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో నేను మోకరించి దేవునికి నేను గొప్ప చేయాలని కాదు. ఇట్స్ మై ఒబీడియన్స్. ప్రభా, ఎంత ప్రేమ నా పట్ల చూపించావు. నా మోకాళ్ళు వేయడం వల్ల దేవుడు నాకు నీతి ఇవ్వడం కాదు. ఇట్స్ మై ఒబీడియన్స్. నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని ఆరాధిస్తుండేవాడు. ఇది నేను దేవునికి చూపించే ప్రేమ, కృతజ్ఞత అంతే తప్ప దీనిని బట్టి దేవుడు నాకేమి ఇవ్వడు. నేనే దేవునికి ఆల్రెడీ దేవుడు నాకేమివ్వాలో అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఇచ్చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా కృతజ్ఞతను, నా ప్రేమను, నా ఆరాధనను దేవునికి ఇవ్వాలి. ఓకేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ద్వారా ఎట్టి కృపను దేవుడు మనకు చూపించాడు. ఉగ్రత పాత్రలు మనం, శిక్షకు పాత్రలు మనం, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. గ్రహించేవాడు ఎవడనూ లేడు. అందరూ పనికి మాలిన వారే అయిపోయారు. అందరూ కూడా దేవునికి దూరం అయిపోయిన వారే. అయినప్పటికీ కూడా దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచవలనని, ఇప్పటి కాలమందు దేవుడు తన నీతిని కనపరచవలనని దేవుడు మనందరినీ కూడా నీతిమంతులుగా యేసుక్రీస్తు ద్వారా మనల్ని తీర్చి ఉన్నాడు. ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి వందనాలు. ప్రభా, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవా, నువ్వు చూపిన కృప కొరకు వందనాలు. దేవా, నువ్వు చూపిన ప్రేమ కొరకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా నన్ను నీతిమంతునిగా తీర్చినందుకు స్తోత్రాలు. నా జ్ఞానము నీవే, నా నీతివి నీవే, నా యొక్క పరిశుద్ధత నీవే, నా విమోచన నీవే. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని ప్రభా నాయన మేము ఒప్పుకుంటూ నీ అందే అతిశయిస్తూ ప్రభా
ఈ మాటలు విన్న వాళ్ళందరి హృదయాల్లో ప్రభా గొప్ప గ్రహింపు, గొప్ప జ్ఞానము, గొప్ప వెలుగు కలిగించి వారి జీవితం అంతా కూడా ప్రభు కొరకు జీవించే కృప, ప్రభు కొరకు నాయన తండ్రి నాయన ఫలించే కృప అందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ద్వారా వందనాలు చెల్లిస్తూ ఈ మనవులు అడిగి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్.